మన లాస్ట్ వీడియోలో కాల్, అప్లై, బైండ్ ఈ 3 ఫంక్షన్స్‌ని ఎలా వాడాలనేది క్లియర్‌గా చెప్పాను. దాంతో పాటు ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చెప్పాను మామ. ఓకేనా? ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఈ వీడియోలో మనం ప్రాక్టికల్‌గా కాల్, అప్లై, బైండ్ అండ్ థిస్ కీవర్డ్‌ని ఎలా వాడాలనేది క్లియర్‌గా చెప్తా మామ. ఓకేనా? మామ మనం ఫస్ట్ అసైన్మెంట్‌కి వచ్చేసాం మామ. దీనిలో థిస్ కీవర్డ్ ఎలా పనిచేస్తది ఒక ఆబ్జెక్ట్‌లో అనేది క్లియర్‌గా చెప్తా మామ. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కోడ్ పెట్టా చూడు మామ. ఇక్కడ పర్సన్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను మామ. ఈ ఆబ్జెక్ట్ చూస్తే నేమ్ ఉంది, సీత అని ఉంది. ఓకేనా? సెకండ్‌ది వచ్చేసి ఫంక్షన్ ఉంది సే హాయ్ అని. ఆ ఫంక్షన్ లోపల కన్సోల్ డాట్‌లోకి రాసి దిస్ డాట్ నేమ్ అని పెట్టాను మామ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మామ, ఆబ్జెక్ట్‌కి నువ్వు ఫంక్షన్ రాస్తే ఆ ఫంక్షన్‌లో దిస్ అని వాడావు అని అంటే ఆ ఆబ్జెక్ట్లో ఉన్న రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నిటిని అది యాక్సెస్ చేయగలుగుతుంది మామ. అందుకని చెప్పి ఇక్కడ కింద చూడు మామ, పర్సన్ డాట్ సే హాయ్ అని కాల్ చేస్తే ఆటోమేటిక్గా అది సీత అని ప్రింట్ చేసింది మామ. చూడు నువ్వు కావాలంటే నువ్వు కూడా కోడ్ ప్రాక్టీస్ చేసి కింద కమెంట్ చేసి చెప్పు మామ, వర్క్ అయిందో లేదో. ఓకేనా మామ? మన సెకండ్ అసైన్మెంట్కి వచ్చేద్దాం మామ. ఒక నార్మల్ ఫంక్షన్ని క్రియేట్ చేసి దిస్ అని పెడితే ఏమవుతుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాం మామ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ ఉంది చూడు మామ. టెస్ట్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేశాను. కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి దిస్ అని ఇచ్చాను మామ. ఓకేనా? ఆ కింద దాన్ని ఇన్వోక్ చేశాను మామ. ఇప్పుడు చూడు మామ, నేను ఇక్కడ స్ట్రిక్ట్ అని ఏమి ఎనేబుల్ చేయలేదు. అందుకని చెప్పి మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి కన్సోల్ డాట్ లాగ్లో విండో అని ప్రింట్ అయింది మామ. ఓకేనా? ఇప్పుడు చూడు మామ, ఇక్కడ స్ట్రిక్ట్ అని ఎనేబుల్ చేసి నేను ప్రింట్ చేస్తున్నా మామ. ఇప్పుడు చూడు మామ, ఇప్పుడు అన్డిఫైన్డ్ అని వచ్చింది మామ. అర్థమైంది మామ? నువ్వు స్ట్రిక్ట్ మోడ్ ఎనేబుల్ చేయకపోతే అది గ్లోబల్ ఆబ్జెక్ట్ బైండ్ చేసుకొని మనకి విండో ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసింది దిస్ అనే దానిలో. ఓకేనా? నువ్వు స్ట్రిక్ట్ మోడ్ ఎనేబుల్ చేస్తే మాత్రం అది అన్డిఫైన్డ్ ఉంటుంది మామ. అర్థమైందా మామ? మామ మనం థర్డ్ అసైన్మెంట్కి వచ్చేసాము. ఇక్కడ చూసా మామ, నేను ఒక ఆరో ఫంక్షన్ని క్రియేట్ చేశాను మామ. ఇక్కడ దిస్ డాట్ నేమ్ అని కాల్ చేస్తున్నాం మామ. కానీ మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం దాన్ని? ఆబ్జెక్ట్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మామ. ఇక్కడ చూసే మామ, నీకు ఆరో ఫంక్షన్స్లో దిస్ అనేది అక్కడున్న ఆ సేమ్ ఆబ్జెక్ట్కి మ్యాప్ అవ్వదు మామ. ఎందుకు అని అంటే అది ఆరో ఫంక్షన్ కాబట్టి. అది దిస్ అనేది విండో ఆబ్జెక్ట్కి బైండ్ అవుతుంది మామ ఈ కేసులో. ఓకేనా? అక్కడ నేమ్ అనేది ఉండదు అని చెప్పి ఇక్కడ నీకు డిఫరెంట్గా అన్డిఫైన్డ్ అని వస్తుంది మామ. అర్థమైందా మామ? మామ ఇక్కడ చూడు మామ, కోడ్ చూస్తే ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేశాను మామ. దానికి సిటీ అనే ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తున్నాం మామ. ఓకేనా? ఇక్కడ కన్సోల్ డాట్లోకి చూస్తే దిస్ డాట్ నేమ్ అన్నాను, కానీ ఇక్కడ ఆ ఫంక్షన్లో దిస్ అనేదే లేదు. ఓకేనా? ఆ దిస్ని మనము డైనమిక్గా బైండ్ చేద్దామని మీనింగ్ మామ. ఓకేనా? ఫ్రమ్ సిటీ అని చెప్పి నువ్వు ఏదైతే పాస్ చేస్తావో ఆ సిటీ పాస్ చేస్తున్నాం అమ్మ. ఓకేనా? ఇక్కడ చూడు మా కింద ఒక యూజర్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ నేమ్ అనే పారామీటర్ ఒక ప్రాపర్టీ క్రియేట్ చేశాను. దాని ఆ వాల్యూ వచ్చేసి అర్జున్ అని పెట్టాను మామ. ఓకేనా? ఇక్కడ చూడు మామ, నేను 2 రకాలుగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. కాల్ అనే ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుంది, అప్లై అనే ఫంక్షన్ అని ఎట్లా పనిచేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ ఉంది చూడు మామ, గ్రీట్ డాట్ కాల్ అని పెట్టి ఆ యూజర్ ఆబ్జెక్ట్ ఇచ్చాను మామ. ఓకేనా? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నువ్వు ఏ ఆబ్జెక్ట్కి అయితే బైండ్ చేద్దాం అనుకుంటున్నావు ఆబ్జెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఆ ఫంక్షన్కి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఓకేనా? కామా సపరేటెడ్ లాగా. ఓకేనా? అండ్ ఒకవేళ నువ్వు అప్లై ఫంక్షన్ వాడాలనుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలంటే మామ, గ్రీట్ డాట్ అప్లై అని పెట్టి ఆ ఆబ్జెక్ట్ని నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్ని బైండ్ చేయాలనుకుంటున్నావో ఆ ఆబ్జెక్ట్ని పాస్ చేసి పారామీటర్స్ అనేటివి మనము అరే లాగా పాస్ చేయాలి మామ. అర్థమైంది మామ? నువ్వు ఇది సేమ్ కోడ్ నువ్వు ప్రాక్టీస్ చేసి నీకు ఏం అవుట్కమ్ వచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పు మామ. కాల్ అండ్ అప్లైకి డిఫరెన్స్ నీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందో లేదో కింద కమెంట్ చేసి చెప్పు మామ. ఓకేనా మామ? మనం ఫిఫ్త్ అసైన్మెంట్కి వచ్చేసాము. క్లియర్గా చెప్తున్నా, ఇందులో బైండ్ ఫంక్షన్ ఎలా వాడాలనేది చెప్తాం మామ. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం కదా. బైండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ ఫంక్షన్ అండ్ ఇట్ విల్ రిటర్న్ టు అస్ విచ్ వీ కెన్ యూజ్ ఇట్ లేటర్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ అని మనం చదువుకున్నాం కదా మామ. ఇక్కడ చూడు మామ, లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టాను. గ్రీట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇక్కడ కూడా కన్సోల్ డాట్ లాగ్లో దిస్ డాట్ నేమ్ అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్లో యూజర్ అనే ఆబ్జెక్ట్లో నేమ్ అనే ప్రాపర్టీని క్రియేట్ చేశాను, కిరణ్ అని చెప్పి. ఓకేనా? దీని కింద చూడు మామ, కొత్త ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నాను? బౌండ్ గ్రీట్ అని ఒక కొత్త ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. గ్రీట్ డాట్ బైండ్ అని యూజ్ చేశాను మామ. ఓకేనా? దానికి యూజర్ అనే ఆబ్జెక్ట్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు చూడు మామ, ఆ బౌండ్ గ్రీట్ అనే ఫంక్షన్ని ఇన్వోక్ చేస్తే మనకి గ్రీట్ అనే ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఆ గ్రీట్ అనే ఫంక్షన్కి ఆ ఆబ్జెక్ట్ యూజర్ అనే ఆబ్జెక్ట్ని ఆటోమేటిక్గా బైండ్ చేస్తుంది మామ. ఇక్కడ అవుట్కమ్ చూడు మామ, మనకి కిరణ్ అని ప్రింట్ అయింది. చూసావా మామ? నాకు తెలిసి
నీకు కాల్, బైండ్, అప్లై ఈ మూడిటికి 3 డిఫరెన్సెస్ అర్థమయ్యాయి అనుకుంటా. అండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా అర్థమైంది అనుకుంటున్నా మామ. నీకు అర్థమైందో లేదో కింద కామెంట్ చేసి చెప్పు. ఓకేనా?